మొన్నటి వరకు డిఎస్సి, హెచ్డబ్ల్యూఓ, తర్వాత డిఏఓ, నెక్స్ట్ గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, ఈ విధంగా డేట్లు వరుసగా ఇచ్చారు. ఏ ఒక్కదానికి ప్రిపేర్ కాలేకుండా ఉన్నాం. అది అందరూ చెప్తున్న సమస్యే. ఇప్పుడు మీరే చూసుకోండి, మీరు ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మీకు ఒకేసారి నోటిఫికేషన్లు వస్తే మీరు ఏం చేస్తారు? మీరైతే మీరు సమయం ఇచ్చుకుంటారు. అంటే ఎమ్మెల్యే పోటీ చేసుకోవడం కోసం, ఎంపీసీ పోటీ చేసుకోవడం కోసం, ఎమ్మెల్సీకి మీరు రకరకాల మీ చేతిలో ఉంది కాబట్టి మీరు సమయం ఇచ్చుకుంటారు. మరి మాకు సమయం ఇచ్చేది ఎవరు? మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. గత 10 సంవత్సరాల నుంచి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి 2014 నుంచి మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేంత వరకు కూడా చాలా వెయిట్ చేసి నోటిఫికేషన్ వస్తే కావచ్చు అని చెప్పి. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చివరిలో ఇచ్చిన నోటిఫికేషన్ అంతా క్యాన్సిల్ చేసి గందరగోళం చేశారు. ఆ పరిస్థితి కూడా మేము అనుభవించాము. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. మా బాధను మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి నోటిఫికేషన్ని రాసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో డేట్ ఇచ్చారు. 7th, 8th గ్రూప్ 1 ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1 వచ్చేసి అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఉంది. దాని తర్వాత నవంబర్లో 17, 18th గ్రూప్ 3 ఉంది. ఒకటి ఆబ్జెక్టివ్, తర్వాత డిస్క్రిప్టివ్, తర్వాత ఆబ్జెక్టివ్. ఈ పరీక్షలు ఏ విధంగా రాసుకోగలుగుతాం మేము? దయచేసి ఆలోచించండి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పెన్షన్లు ఏవైతే పోస్తా అని చెప్పారో పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత నిర్వహించండి. అది అందరికీ అనుకూలమైనటువంటి తేదీగా ఉంటుంది. దయచేసి మా అందరి యొక్క అభ్యర్థనను మీరు మన్నించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఆలోచించి మాకు సరైనటువంటి న్యాయం చేయని చెప్పేసి కోరుకుంటున్నాం.